సుప్రీంకోర్టులో ఇవాళ ఓటుకు నోటు కేసు విచారణ జరగనుంది. జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం విచారణ చేపట్టబోతుంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితునిగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. ఛార్జ్ షీట్లో చంద్రబాబు పేరు 22 సార్లు ఉన్నప్పటికీ నిందితునిగా చేర్చలేదని పిటిషన్లో పేర్కొన్నారు. 2015లో కేసు నమోదవగా 2017లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఓటుకు నోటు కేసును తెలంగాణ ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, సుప్రీంకోర్టులో ఇవాళ ఓటుకు నోటు కేసు విచారణ జరగబోతోంది. ఎన్ని గంటలకు విచారణ ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి? ఈరోజు మధ్యాహ్నం సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరగబోతోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన ఈరోజు సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం విచారణ జరగబోతోంది. కోర్టు నెంబర్ 14లో ఐటమ్ నెంబర్ 113, 113.1గా ఈ కేసులు లిస్ట్ అయ్యాయి. ప్రధానంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి 2015లో ఈ కేసు చోటు చేసుకుంది. 2017లో ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సుమారు 7 ఏళ్లుగా ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంటూ వస్తోంది. త్వరితగతిన ఈ కేసుని ముగించే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలి. ప్రధానంగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు కీలక నిందితుడిగా ఉన్నారు. ఆయన్ని మాత్రం ఈ కేసులో చేర్చలేదు ఛార్జ్షీట్లో. అలాగే ఛార్జ్షీట్లో ఆయన పేరు ప్రస్తావనకు వచ్చినప్పటికీ ఉన్నప్పటికీ ఆయన నిందితుడిగా మాత్రం చేర్చలేదు, ఆయన విచారించలేదు. ఈ కేసుని తెలంగాణ ఏసీబీ ప్రస్తుతం దర్యాప్తు జరుపుతోంది. సో తెలంగాణ ఏసీబీ ఈ కేసును సరిగా విచారించడం లేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని రాజకీయంగా ఉపయోగించుకుంది, కానీ తెలంగాణలో దీని పట్ల ఈ కేసుని త్వరగా ముగిద్దామని చెప్పి మాత్రం చూడలేదు. ఈ కేసులో ఎవరైతే ఓటుకు నోటు కేసులో డబ్బులు అందజేసిన వ్యక్తి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. మరొక వ్యక్తి డబ్బులు ఇచ్చిన వ్యక్తి, సమకూర్చిన వ్యక్తి ప్రస్తుతం మరోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి చూస్తున్నారు. సో ఈ కేసులో చంద్రబాబుని ముద్దాయిగా చేర్చాలి. అలాగే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ని ఏసీబీ నుంచి సీబీఐకి బదలాయించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పైనే ప్రధానంగా సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు డబ్బు ఎర్రచూపుతూ 5 కోట్లకు డీల్ కుదుర్చుకుని 50 లక్షల రూపాయలు ఇస్తుండగా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అప్పుడు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కడం జరిగింది. అందులో ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇప్పటికే ఫోన్ కన్వర్సేషన్కి సంబంధించి మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అన్న అంశాలు ఆ వాయిస్ చంద్రబాబుదే అని చెప్పి నిర్ధారించడం జరిగింది కూడా. కానీ ఆయనకు వ్యతిరేకంగా ఎన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా ఆయన్ని మాత్రం ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదు, ఆయన ఇన్వెస్టిగేట్ చేయలేదు అని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇప్పటికే ఓటుకు నోటు కేసుకు సంబంధించి 5 కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. సత్యవతి రాథోడ్ కానీ, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కానీ వాళ్ళు కూడా ఈ కేసులో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ని మధ్యప్రదేశ్ భోపాల్కి తరలించి ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే మత్తయ్య, అలాగే మరికొంతమంది నిందితులు కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ కేసులన్నీ కూడా పెండింగ్లోనే ఉంటూ వస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ కేసులో గతంలో ఏసీబీకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్కి సంబంధించి ప్రతివాదిగా ఏసీబీని పేర్కొనడం జరిగింది. గతంలోనే నోటీసులు కూడా ఇచ్చారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే చంద్రబాబు పాత్ర పైన ఇన్వెస్టిగేషన్కి సంబంధించి సుప్రీంకోర్టు త్వరితగతిన డైరెక్షన్స్ ఇవ్వాలి అని చెప్పి ప్రస్తుతం ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టును కోరుతున్నారు. ఎందుకంటే ఈ విధంగా డబ్బును ఎరచూపుతూ ఎమ్మెల్యేలను ముఖ్యంగా ఓటుకు నోటు కేసు లాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన శిక్షలు పడ్డప్పుడే ముఖ్యంగా రాజకీయ నాయకులు ఇటువంటి వ్యవహారాలకు దూరంగా ఉంటారు అన్న అంశాలని ఆయన నిన్న మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. సో వెంటనే ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇవ్వాలి, సిబిఐకి ఈ కేసుని రిఫర్ చేయాలి, అలాగే కల్ప్రిట్స్కి ఈ కేసులో శిక్ష పడాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో అయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఈ కేసు విచారణ లిస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో ఏమన్నా ఉత్తర్వులు ఇస్తారా, లేక ఈ రోజు కూడా ఎక్కువగా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న కారణాలతో ఈ కేసును గడిచిన 7 నెలలుగా కూడా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు. సో కోర్టు ఈ విధంగా ఆలస్యం చేయకుండా 2015లో ఈ కేసు చోటు చేసుకుంది. ఆ తర్వాత 17లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఏళ్ల తరబడి ఈ కేసు పెండింగ్లోనే ఉంటూ వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో త్వరితగతిన సుప్రీంకోర్టు ఈ కేసుని సిబిఐకి రిఫర్ చేసి దర్యాప్తు సంస్థ తెలంగాణ ఏసీబీ సరిగా విచారణ చేయడం లేదు, ఆలస్యం అవుతుంది, అలాగే పారదర్శకంగా ఇన్వెస్టిగేట్ జరుగుతుందన్న నమ్మకం కూడా తమకు లేదు అని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. కాబట్టి సో సిబిఐకి ఈ కేసుని రిఫర్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టును కోరుతున్నారు. సో సుప్రీంకోర్టు ఈరోజు ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తుందనేది మనం వేచి చూడాలి. గతంలోనే ఏసీబీకి నోటీసులు ఇవ్వడం జరిగింది, ఎందుకు ఈ కేసు ఆలస్యం అవుతుంది అన్న అంశానికి సంబంధించి. సో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అలాగే ప్రస్తుతం ఏపీలో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేసు కోసం చంద్రబాబు ఇటు ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. సో ఇటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలి అని ఆళ్ల రామకృష్ణారెడ్డి కోరుతున్నారు. ఈ కేసులో వాస్తవాలు ఏంటి అనేది ప్రజలందరికీ తెలుసు ఇప్పటికే, కానీ కోర్టు సిబిఐకి రిఫర్ చేస్తూ డైరెక్షన్స్ ఇస్తేనే ఈ కేసులో వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి, దోషులకు శిక్ష పడుతుందని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. సో చూడాలి సుప్రీంకోర్టు ఈరోజు ఈ ఓటుకు నోటు కేసులో ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తుంది అనేది. రైట్, థ్యాంక్ యూ గోపి.